పాకిస్తాన్లో హిందూస్ సేఫ్గా ఉన్నారా అంటే లేదు, వాళ్ళకి అక్కడ సేఫ్టీ లేదు అని క్లియర్గా చెప్పేయచ్చు. బంగ్లాదేశ్లో హిందూస్ సేఫ్గా ఉన్నారా అని అంటే మొన్న జరిగిన ఆ విధ్వంసం వల్ల లేదు, అక్కడ కూడా హిందూస్ సేఫ్గా లేరు అని చెప్పచ్చు. వేరే వరల్డ్లో ఎక్కడైనా హిందూస్ సేఫ్గా ఉన్నారా అంటే కొంచెం డౌట్తో ఉన్నారో లేరో అని చెప్పచ్చు. కానీ ఇండియాలో హిందూస్ సేఫ్గా ఉన్నారా అంటే 110% ఉన్నారు అని అంటాం, కానీ లేరు. ఒక ప్లేస్లో హిందూస్ సేఫ్గా లేరు, అది ఇండియాలోనే. ఎక్కడ తెలుసా? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో హిందూస్ అండ్ లేడీస్ సేఫ్గా లేరు అని చెప్పడానికి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నమస్తే, దిస్ ఈజ్ హరీష్, వెల్కమ్ టు చిత్రగుప్త్. ప్లీజ్ దయచేసి ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే ఈ వీడియో అంత వైరల్ అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా, ఇవి ఇండియాలోనే జరుగుతున్నాయా అనే రకంగా ఉన్న ఇన్సిడెంట్స్ అని. ప్లీజ్ చాలా రీసెర్చ్ చేసి మా టీం తీసుకొచ్చి ఇచ్చారు. మీ లైక్స్, షేర్స్, కమెంట్స్తోనే ఈ వీడియో బూస్ట్ అయ్యే ఎక్కువ చాయిసెస్ ఉంటాయి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. సందేశ్ ఖలీ అని చెప్పేసి ఒక గ్రామం ఉన్నది వెస్ట్ బెంగాల్లో. అక్కడ షాజహాన్, షేక్ షాజహాన్, దాని గురించి ఆల్రెడీ చాలా న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, మీరు చూసే ఉంటారు. వీడు ఎంత నీచుడు అని అంటే నర రూప రాక్షసుడు అని కూడా అనొచ్చు వీడిని. ఎందుకు తెలుసా? దానికి ముందు ఇక్కడ రూల్ చేస్తున్న పార్టీ ఏది? టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ బై మమతా బెనర్జీ. తనని ముద్దుగా వాళ్ళందరూ దీదీ అని పిలుస్తారు. దీదీ అని ఎందుకు పిలిచిండ్రు తెలుసా? వాళ్ళకి సపోర్టివ్గా నిలబడ్డది కాబట్టి పిలిచిండ్రు, కానీ ప్రజలందరూ ఇష్టంతో దీదీ అని అయితే పిలవరామని. ఈ ఇన్సిడెంట్ అన్నీ చెప్పిన తర్వాత మీకు కూడా అర్థమైపోతుంది. అది షాజహాన్ ఒక టీఎంసీ గట్టి లీడర్, మమతా బెనర్జీకి కావాల్సిన మనిషి. ఆడు ఎసుంటోడంటే వాని పార్టీ ఆఫీస్ చుట్టూ ఉన్న ఇల్లులన్నీ, ఏవైతే ఇల్లులు ఉంటాయో, వీడి అనుచరులు ఎప్పుడు బయటకు పోయి చూస్తూ ఉంటారు మొత్తం ఆ సరౌండింగ్ అంతా. ఏ అమ్మాయి అయినా మంచిగుండి నచ్చితే, ఏ లేడీ అయినా మంచిగుండి నచ్చితే అనుభవించేదాకా వదలరు. ఒక్కోడు కాదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఆ పార్టీ ఆఫీస్లో ఉంచి వాళ్లకు సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10-15 మంది ఒక్క అమ్మాయిని. ఇంత ఇట్లా వాళ్ళ గురించి మాట్లాడితేనే ఇట్లా ఒక రకమైన ఫీలింగ్ వస్తున్నది నాకు. ఆ అమ్మాయిని అక్కడ చిత్రహింసలు, నరకం అంటే ఏందో చూపిస్తారంట. కొంతమంది అయితే బయటకు వచ్చి చెప్తున్నారు, కాళ్ళు చేతులు కూడా ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారంట. सुबह छोड़ दिया जाता था। कमरे के अंदर क्या होता है वो तो हम डिटेल्स में बता नहीं सकते, लेकिन लेके जाता था। लेडीजों को भी मार पिटाई होती थी वहाँ पे अंदर, हाथ पैर तोड़ दिया जाता था. ఒకవేళ అదంతా జరిగిన తర్వాత, అది ఒక్క రోజు కాదు, 3-4 రోజులు, 5 వారం రోజులు కూడా ఉన్న రోజులు ఉన్నాయంట. ఒక్కవేళ అమ్మాయి చనిపోతే వాళ్ళు అదంతా మిస్బిహేవ్ చేసేటప్పుడు ఆమెని మిస్సింగ్ కేసు కింద పెట్టేస్తారంట. ఒకవేళ బ్రతుకుండి బయటకు వస్తే 10-15 రోజులు హాస్పిటల్లో పడుకోవాల్సి వస్తుందంట అమ్మాయి కానీ లేకపోతే ఏ మహిళ అయినా సరే. बिस्तर से उठ नहीं पाते थे, ऐसे हालत का 3-4 दिन तक वो हॉस्पिटल में एडमिट भी रहा है ऐसे. మరి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు ఆమెను తీసుకుపోయేటప్పుడు అని అంటారా? మధ్యలో వాళ్ళు తీసుకుపోయేటప్పుడు మధ్యలో ఎవరన్నా ఆపితే, ఒకవేళ భార్యను తీసుకుపోయేటప్పుడు భర్త కానీ, కూతురుని తీసుకుపోయేటప్పుడు తండ్రి కానీ, అన్న తమ్ముళ్ళు కానీ ఆపితే ఘోరంగా కొట్టి అక్కడ పడేసిపోతారట. ఆ భయంతో వాళ్ళు ఆపడానికి కూడా ముందరికెళ్ళారంట. అంత గలీజ్ నా కొడుకుడు. ఈయన గ్యాంగ్ అంతా ఇట్లాంటి చిల్లరగాళ్ళని పెట్టుకొని మమతా బెనర్జీ పార్టీని రూల్ చేస్తుంది. టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీ పేరు. ఇది ఒకటే అనుకుంటున్నారు కదా? కాదు, ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. వెస్ట్ బెంగాల్లోదే ఒక మహిళని టీఎంసీ లీడర్ తాజ్ముల్లా ఉద్దీన్ వాడు రోడ్డు మీద బెల్టుతో కొడుతున్నాడు ఆమెని. ప్రజలందరూ చుట్టుపక్కల ఇట్లా చూస్తూ ఉన్నారు, ఒక్కడు కూడా ఆపుతలేడు. ఎందుకు ఆపుతలేరురా అని అంటే భయం. ఆ లీడర్స్ క్రియేట్ చేసిన భయం. ఎక్కడ వాడిని ఆపితే వాడు మమ్మల్ని ఇక్కడ కొడతాడు అని చెప్పేసి కనీసం ఆపడానికి కూడా ఒక్కళ్ళు కూడా ప్రయత్నించలేదు. అంత ఘోరంగా ఒక మహిళని చూడకుండా రోడ్డు మీద బెల్టుతో కొట్టాడు. ఇది ఇట్లా ఉన్నది. ఇంకో ఇన్సిడెంట్ చెప్తా.
ఒక టీచర్, ఆ స్కూల్లో ఒక టీచర్ ఆమె ఆస్తిని కాజేస్తున్నారు పంచాయతీ సిస్టమ్ వల్ల, పంచాయతీలో నన్ను పిలిచిన ఆస్తి మొత్తం ఏమంటే ఆ పంచాయతీ అందరం ముందర నేను దీనికి ఒప్పుకోను అని చెప్పింది. ఒప్పుకోను అన్నందుకు ఆ పంచాయతీల్లో ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఈ నెత్తి పట్టుకొని ఈడ్చుకుంటా కొట్టుకుంటా తీసుకుపోతున్నారు ఊర్లో. మరింత గలీజా? ఇట్లాంటి సిస్టమ్ ఉన్నదా ఇండియాలో? ఇది ఏడనో కాదు, మన ఇండియాలోనే జరుగుతున్నది, మన హిందూస్ మీదనే జరుగుతున్నది స్పెషల్గా. మనకు తెలియదా? మనం పట్టించుకోంగా. మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే మనకు అన్నీ, లేకపోతే పట్టించుకోం. అట్లా నడుస్తుందాడ ఇండియాలో హిందూస్ పైన. ఇక్కడనే ఇంకోటి చెప్తా, ఒక తండ్రికి అదే పంచాయతీ సిస్టమ్ కొరడాతోని కొట్టాలి అని చెప్పిందంట. ఏదైనా తప్పు కానీ కూతురు ముందు కొట్టాలి, ఊరంతా ముందు నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టాలి అంట. ఇది మా డాడీ తప్పు చేయలేడు, ఇది మేము ఒప్పుకోము అని తన కూతురు అన్నది. 15 సంవత్సరాలు ఆమెకి. ఆయనను కొట్టడమే కాకుండా అడ్డుపడ్డందుకు, ఆపోజిట్గా ఆన్సర్ చెప్పినందుకు, క్వశ్చన్ చేసినందుకు సిస్టమ్ని ఆమె పైన రేప్ చేయండి అని చెప్పి రేప్ చేయించిండ్రంట. అరే మనుషులారా మీరు? ఈ సిస్టమ్ ఆరా మీరు? అసలు మరి ఇంత దారుణమా? మీ అక్కకో మీ చెల్లెకో అదే సిచ్యువేషన్ లేచి రేప్ చేయమని చెప్తారా మీరు? ఇక ఏం బతుకులు రాబాయి మీ, మరింత గలీజా. ఇంకో ఇన్సిడెంట్ కూడా, అది కూడా చెప్తా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నందుకు వాళ్ళని పట్టుకొచ్చి పంచాయతీలో నిలబెట్టి నువ్వు వాళ్ళని ఎట్లా పెళ్ళి చేసుకుంటావు అని చెప్పి క్వశ్చన్ చేస్తే అమ్మాయికి ఏం శిక్ష చేసిండ్రో తెలుసా? గుంజీలు తీయమన్నారంట. అప్పుడు అమ్మాయి ఎట్లుంది తెలుసా? 3వ నెల ప్రెగ్నెన్సీతో ఉంది. ఆ అమ్మాయికి 3వ నెల ప్రెగ్నెన్సీ ఉంది అని కూడా తెలిసి ఆమెతో గుంజీలు తీపిస్తే అయిపోయేంత లోపల ఆమె ప్రెగ్నెన్సీని కోల్పోయింది. వాడు ఎవడైతే పనిష్మెంట్ ఇచ్చిండో కదా లీడర్ గాడు, ఆయన కూతుర్ని కూడా అట్లనే నిలబెట్టి అట్లనే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అట్లనే గుంజీలు తీస్తారను. పక్కోడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదైనా చేసేయచ్చు, ఏమన్నా అనేయచ్చు, ఎప్పుడు ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు. మన ఇంటికి వస్తే మాత్రం మనం తట్టుకోలేం కదా. ఇట్లా నడుస్తున్నది. ఎన్నో కాదు, మన వెస్ట్ బెంగాల్లో, ఇండియాలో ఇదే కాదు, ఇంకా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంకా చెప్తా. ఒక పోలీస్ ఆఫీసర్ వాడి బ్రాస్లెట్ పోయిందంట ఊర్లో. జస్ట్ వీడి పైన నాకు అనుమానం ఉంది అని ఒక అబ్బాయిని అనుకోని వాని దగ్గరకు పోతే వాళ్ళ మమ్మీ ఏం చేసిండో అని అడిగితే వీడిని పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మని ఇగ్గుకొని పోయి ఆమె ప్రైవేట్ పార్ట్స్లలో గుడ్డు కారం వేసి 11 గంటలు నరకం అంటే ఏందో చూపించానంట. ప్రైవేట్ పార్ట్స్లలో గుడ్డు కారం వేసి. వీడు పోలీసా? అసలు ఎవరు సపోర్ట్ చూసుకొని ఇట్లా చేస్తారు? 11 గంటల తర్వాత ఆమెను వదిలినప్పుడు ఆమెకు 1000 రూపాయలు ఇచ్చి ఈ విషయం బయట చెప్పినామనుకో చంపేస్తాను బెదిరించిందంట. అసలు మనం ఏడున్నాం? వీళ్ళంతా ఏడున్నారు? ఇండియాలోనే ఉన్నారుగా. ఇండియాలో ఇట్లా జరుగుతుందా? ఇదేదో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో కదా జరగాల, ఇండియాలోనే కదా జరుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఓటు మనం ఎవరికి వేసినాం? ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం? ఎవరిని అడుక్కుందాం? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇట్లనే చేయండి. భయపడదాం, దెబ్బలు తిందాం, ఓటు ఇసుంటోళ్ళకి వేద్దాం, మళ్ళా సేమ్ పంచాయతీ మనం క్రియేట్ చేసుకుందాం. ఇది ఆ స్టేట్లో అయింది, తర్వాత ఇంకో స్టేట్కి వస్తుంది, తర్వాత ఇంకో స్టేట్కి వస్తుంది, తర్వాత మన ఇంటికి వస్తుంది. అప్పుడు మంచిగా మాట్లాడుకుందాం ఇట్లాంటివన్నీ. అరే అక్కడైనా ఉండే కదా, ఇప్పుడు మా ఇంట్లో అయింది, ఇప్పుడు మాకేవాడు అని చెప్పి. అరే ఓటు వేసేటప్పుడైనా సరే కనీసం ఈ ఒక్కసారి ఓటు కరెక్ట్ బరాబర్ మీరు యూజ్ చేసింది అనుకో, లైఫ్లో మారుతాయి. మనది పోయిందచ్చు, నెక్స్ట్ జనరేషన్స్ అన్న మంచిగా ఉండాలి కదా. వాళ్ళ కోసమైనా కానీ ఈసారి నుంచి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి. ఈ తృణమూల్ కాంగ్రెస్ లీడర్స్ ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ సిచ్యువేషన్లలో ఇరికిండ్రు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్తో తిరిగే వాళ్ళే, అండ్ లీడర్స్ కూడా ఉన్నారు దాంట్లో. ఇంకో ఇన్సిడెంట్, ఒక అమ్మాయి అబ్బాయితో బైక్ పైన వెళ్ళింది జస్ట్ అంతే. దానికే ఆ పంచాయతీ సిస్టమ్ ఆమెను పిలిచి అందట్లో నిలబెట్టి 10,000 రూపాయల ఫైన్ వేసిందంట.
సరే 10,000 రూపాయలు ఫైన్ వేసింది, దాంతో అయిపోయింది కదా? కాదు. గ్యాంగ్ రేప్ చేయండి మని అని చెప్పిందంట. ఏ సిస్టమ్ చెప్తున్నది రా భయ్ అట్లా? రేపులు చేసిన వాళ్ళనే తీసుకుపోయి మన లా ఆడ జైళ్ళల్లో ఉంచి ఏదో ఒక రోజు మారుతాడు కదా అని వెయిట్ చేస్తే ఈడ ఉన్నోళ్ళని రేప్ చేయమని చెప్పే సిస్టమ్స్ ఉన్నాయా ఇంకా ఇండియాలో? వీళ్ళకు లా పని చేయది, వీళ్ళు లాని పట్టించుకోరు. వీళ్ళకంటూ సపరేట్ లా. వీళ్ళ లీడర్స్ ఏమని చెప్తున్నారు తెలుసా? టీఎంసీ లీడర్స్, ఇది ముస్లిం స్టేట్ అంట, ఇక్కడ ఇట్లనే నడుస్తుందంట. అరే ఎవడు చెప్పిండు? ఎవడు డిక్లేర్ చేసుకుంటుండు ముస్లిం స్టేట్ అని? ఎట్లా డిక్లేర్ చేస్తారు మీరు? వీళ్ళకి సపోర్ట్, వీళ్ళ స్ట్రెంగ్త్ అంత భయం. ఎన్ని రోజులైతే బెంగాల్ పబ్లిక్కి చెప్తున్నా, ఎన్ని రోజులైతే మీరు భయపడుకుంటూ ఉంటారో అన్ని రోజులు మీరు ఇట్లా చేస్తూనే ఉంటారు. మీరు మారి ధైర్యం తెచ్చుకొని గవర్నమెంట్ని చేంజ్ చేసేంత వరకు మీకు మంచి లైఫ్ అనేది రాదు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనం పట్టించుకోకపోతే రేపు పొద్దున ఇండియా కాకుండా హిందూస్కి వేరే దేశం ఏది? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఈ ముస్లిమ్స్ అందరూ వెస్ట్ బెంగాల్కి వచ్చిండ్రు, సెట్ అయినరు, వీళ్ళు ఈ కథలన్నీ చేస్తుండ్రు. మరి ఈ నుంచి హిందూస్ ఏడుకోవాలా? ఈ నుంచి హిందూస్ పోతే ఇండియాలోనే మనకు చక్కగా లేకపోతే నువ్వు ఇండియా దాటినాక నువ్వు ఏడ బతుకుతావు? బతికే చాయిస్ ఏడున్నది, నీ జాగా ఏడున్నది. ఈసారి ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తే హిందూస్ మనకొక ప్లేస్ మిగులుతుంది. లేదు అదే పైసలు తీసుకుంటాం, అట్లనే మేము ఉంటాం, మాకు ఇట్లనే మంచిగా ఉన్నది అని అంటే ఫ్యూచర్లో నరకం తప్ప నీకు ఏది మిగలకుండా వేసేస్తారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అనే ఒకటే పార్టీ అట్లా చేస్తే అట్లాంటి పార్టీస్ ఎన్ని తయారు కావాలా, ఎంతెంత చేయాలా? ఇట్లా ఆర్ హిందూస్ సేఫ్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ మార్కే. నాట్ ఎట్ ఆల్ హిందూస్ సేఫ్ ఇన్ ఇండియా అనేదాకా తీసుకుపోవద్దు. ప్లీజ్ దయచేసి ఈ ఇష్యూస్ గురించి ఆలోచించండి, ఆలోచించే స్టెప్ తీసుకోండి. గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి, బట్ ఇట్లాంటి గవర్నమెంట్లకు కాదు. ప్రజల్ని దేవునిలాగా చూసుకున్న గవర్నమెంట్లను తీసుకొద్దాం, జరా మంచిగా ఉందాం, మంచిగా అవుదాం. इतना गंदा सा इंसिडेंट्स अपना भारत में, अपना वेस्ट बंगाल में जो हो रहा, आप बंगाल पब्लिक को मैं ये बताना चाहता हूँ कि अगर आप ऐसी डरते रहे तो आपका ज़िंदगी सुधरने वाला नहीं है. अगर आपको या आपने नेक्स्ट जनरेशन को बचाने का है तो एक बार सोचो गवर्नमेंट को कैसा चेंज करने का. ये गवर्नमेंट को हटाना, दूसरा गवर्नमेंट आना, तभी आपका लाइफ और आपका बच्चों का लाइफ सेफ और सिक्योर रहेगा. आप लोगों के भी बोल रहा हूँ, अच्छे से सुनना. आपका घर चले गया, लेडीज़ के ऊपर अत्याचार हो रहा, आपका लैंड्स भी कब्जा कर लिए, आपको कोई रेशन का फ़ायदा भी नहीं आ रहा, गवर्नमेंट से जो आना वो भी नहीं मिल रहा. आप लोग एक बार सोच लो, फिर से गवर्नमेंट आएगा तो क्या हालत होगा अपना. हे हिंदू, आपको बता रहा हूँ स्पेशली, जो इसमें इससे बाहर निकलने का है, एक बार जोर से सोच के एक वोट अपना लाइफस्टाइल को चेंज करेगा. ये सोच के डालना वोट. और ये नॉट ओनली इन वेस्ट बंगाल, इसी स्टेट के लिए नहीं बोल रहा हूँ मैं, जहाँ पे जो लोग ऐसा जो सिचुएशंस फेस कर रहे हैं ना, उन सभी के लिए बता रहा हूँ, अपने हाथ में एक हथियार है, वही वोट. उससे जितना फ़ायदा होगा एक गवर्नमेंट को चेंज करने के लिए अपने पास एक हथियार है, उसे यूज़ करना. इस बार वोट ज़रूर अच्छे पार्टी को डाल के जो अपने लिए काम करेगा उस पार्टी को वोट करना, और अपना लाइफ को और अपना फ्यूचर जनरेशन्स के लाइफ को सेफ में रखना. ये एक बार वोट डालने से पहले सोच के ही डालो, डरना मत. जितने दिन तू डरता रहता उतने दिन उन लोग डराते ही रहते. एक बार सोच के एक बार गवर्नमेंट चेंज करने के लिए आपका हथियार को यूज़ करो, वो वोट को. एक वोट तेरा, मेरा, देश का, सभी का फ्यूचर डिसाइड करेगा. ध्यान रखना, जो अपने लिए काम करता उसी को ही वोट देना, जो अपने को लूटता उसी को नहीं. धन्यवाद. जय हिंद, जय भारत.